సరే, మా అమ్మకి తెలియదు నేను పడిన బాధలు. సేవలోకి వచ్చాక నాకున్న బలహీనతలు, వ్యాధులు తెలియదు. సరే, మిగతా సేవకులకి తెలియదు. రమేష్కి తెలుసు. హీ నోస్ ఎవ్రీ పిన్ పాయింట్. క్లుప్తంగా ఒకటో రెండో చెప్తా, థింక్ చేయండి, మీరు కూడా థింక్ చేయండి. 2001 నవంబర్ 30 సాయంకాలం 5 నాకు రేపల దగ్గరలో యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ మరణ పడకలోనే నన్ను రక్తపు మడుగులో తీసుకొచ్చారు. మేరకు పైన ఉంది, రమేష్ వీళ్ళే తీసుకెళ్ళి నన్ను మంచం మీద కూర్చోబెడితే నేను రమేష్ని గట్టిగా పట్టుకున్నాను. అంతే, నడుములు సచ్చుపడిపోయినాయి, ఇంకా రక్తం, ఒళ్ళంతా రక్తం. రమేష్ని గట్టిగా పట్టుకున్నాను. ఇక ఆ సందర్భంలో నేను పడిన నరక వేదన, ఒంటి మీద బట్ట లేకుండా, చిన్న అంటే ఇంక ఒళ్ళంతా రక్తం, నెలల తరబడి కొబ్బరి నూనె వేసి గోకిన రక్తం మరకలు పోక గొల్లైపోయింది, మాంసపు ముద్దగా గొల్లైపోయి. ఇప్పుడు అన్ని తలంచాలి మీరు కూడా. ఇక అయిపోయింది. మా డాక్టర్ అమ్మలు ఉన్నారు గుంటూరులో, 5 అక్క చెల్లెళ్ళు, వాళ్ళలో 3-4 డాక్టర్స్. వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు గోడ ప్రక్కన, బ్రతకడు, గ్యాంగ్రీన్ అయిపోయింది, కుళ్ళిపోతుంది, లోపల కుళ్ళిపోతుంది, చచ్చిపోతాడు. ఉంటారు కదా కొంతమంది పిల్లలు, నా చెప్పులు ఎత్తుకెళ్ళిపోతున్నారు, నా వాచ్లు తీసుకెళ్ళిపోతున్నారు, నా కళ్ళజోళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు, నా బట్టలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. ఏమైందంటే, బతకమంటా నువ్వు, బతకమంట, వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలంట, చచ్చిపోతావంట. అట్ దట్ టైం, యెహోవా ఆశ్రయమా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను ఇవాళ గర్వంగా చెప్పగలను, వినయ మనస్కుడిని చెప్పగలను. సమస్తలో ఉన్న వాళ్ళందరిలో మంచి ఆరోగ్యవంతుడు ఉన్నాడు అంటే నేనే. నేను తిరుగుళ్ళకి పడే ప్రయాసకి, అయినా నేను కాదు పడే ప్రయాస, ప్రభువే నన్ను తీసుకెళ్తున్నాడు. దాన్ని అది డిఫరెంట్ థింగ్. రాత్రి మగళ్ళు తెలుసు మీకు, మరలా నేను కొత్తగా చెప్పుకోవాల్సిన అక్కర్లే. మీరు ఆలోచించండి ఎన్నిసార్లు. అదే నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసా, అమ్మా 2001 నవంబర్ 30 బతుకు జీవుడా, ప్రభు నన్ను కాపాడాడు. ఇంకా కాపాడలేదా? నాకు బలహీనతలు రాలేదా? నేను విజయవాడలో సేవ చేస్తున్నాను అంటే వెరీ వేళ్ల మీద లెక్క పెట్టేవి చెప్తున్నా. 104 దాటిపోయింది జ్వరం, 104, 105కి వచ్చేసింది. అన్కాన్షియస్లో ఎక్కడి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. బాత్రూంలోకి వెళ్ళి పడిపోతే 4 గంటలు బాత్రూంలోనే పడిపోయినాను, గోరంట్లో మందిరం వెనక. ఆ తర్వాత బాత్రూమ్ డోర్ పగలగొట్టి తీసుకొచ్చి పడుకోబెట్టారు. మేరక్క చొక్కా తీసి కొబ్బరి నూనె నా ఛాతీ మీద పోస్తే, గ్యాస్ స్టవ్ మీద కనుక పెనం పెట్టి కాస్త వేడెక్కిన తర్వాత మనం ఆమ్లెట్ వేద్దామని నూనె పోస్తే ఏమవుద్ది? చిటపట అంటే నొరగలు గక్కి బుడగలు వస్తాయా? అంతే, ఒంట్లో అంత వేడి. నూనె ఛాతీ మీద నూనె పోస్తే పొంగుతుంది, ఆమ్లెట్ వేసేయచ్చు. అన్కాన్షియస్. ఇంకా ఆ రోజు అది ఒక డెత్ బ్లో. అది కూడా మరణద్వారం వరకు వెళ్ళిపోయిన ఆ రోజు కూడా బాగు చేశాడు, బ్రతికి బట్టగట్టాడు. 2021 ఇదిగో ఇదే రోజు, 2021 ఇదే రోజు ఆదివారం. ముందు రోజున బ్లడ్ టెస్ట్ చేశారు మనవాళ్ళు. ఫుల్గా కరోనా ఎక్కిపోయినది నాకు. కరోనా అప్పటికే సిస్టర్లందరికీ, బ్రదర్లందరికీ నాకు ఉన్నట్టుంది. 10 రోజులుగా నేను తటపాయించుకొని లైవ్లు ఇస్తున్నాను, బాధపడుతున్నాను. అదే రమేష్ అన్నాడు చూడు, ఎవరికి చెప్పుకుంటాం కొన్ని. అట్లా ఆ వేళ రాత్రి టెస్ట్ చేస్తే ఫుల్ పెట్టి, అంత టెస్ట్లో పెట్టకుండిపోయి ఏం చేద్దాం. వర్షం, తుఫాన్. ఆ రోజున 22 రాత్రి. మీరు భోజనం చేస్తారు పనస చెట్టు కింద,
బయట కూర్చున్నాను, అందరు దూరంగా నుంచున్నారు. చంద్రమండలానికి వెళ్ళినట్టుగా ఒకడు బ్లడ్ తీద్దామని వచ్చాడు. పొడిచి 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 8 నీడిల్స్ విరిగిపోయినాయి. 8 నీడిల్స్ ముక్కలు ముక్కలు విరిగిపోయినాయి. చివరికి తీస్తున్నట్టున్నాడు. నా ప్రాణం పైనే పోతుంది. కారణం ఏంటంటే వాడు గుచ్చినోడు దాన్ని తీసేసాడు, వేరే చోట కూర్చాడు. ఇక్కడ నుంచి బ్లడ్ పోతా ఉంది, కింద పోతా, ప్రాణం పైనే పోయింది. 11:30 అయింది. 11:30 నా తోటి సేవకుల్ని సిస్టరు గదిలోకి వచ్చారు. చిన్న ప్రార్థన చేయండి, నా ప్రాణం పోతుంది, ఇంకొక గంట తర్వాత బతికుంటే ఉదయాన్నే ఆరాధనలో ఉంటా, లేకపోతే అంటే నాకు కన్ఫర్మ్. ఎందుకంటే బ్లడ్ అంతా కింద పోయింది చాలా. మోరోవర్ కరోనా ఇక అయిపోయింది అనుకున్నా. దేవుని కృప. అప్పుడు నాకు అనిపించింది, పదే ఎన్నిసార్లు? ఒకసారి అయితే బాగు చేస్తాడు, 2 సార్లు అయితే బాగు చేస్తాడు, పదే చేస్తాడు ఎవడన్నా? నా ప్రభువు చేస్తాడు. అందుకే స్తుతించాలి. మరలా నిన్ను స్వస్థపరుస్తాను. ఇర్మియా గ్రంథం 33:6. నేను వానికి అనుకుందాం, నేను వానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మరలా అలా స్వస్థపరచకపోతే ఈరోజు బతుకుంటానా? నేను ఇంత సంతోషంగా వాక్యం చెప్తానా? ఇన్ని బాధల మధ్యలో నాకు తెలిసి నా దేవుని పనికి మాత్రం ఎక్కడ తగ్గలేదు. నేను చావరేవో తేల్చుకుందామని సేవ చేశాను. హల్లెలూయా. పదే ప్రభు బ్రతికిస్తూ ఆ సంవత్సరం స్టార్టింగ్ పాటే ఏంటది? స్తుతిపా. అరే ఇదేదో భలే ఉంది రమేష్ అంటే. రమేష్ అంటాడు, మీకోసమేనన్నా. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, నేను ఏ పదం పాడితే బాగుంటుందో, ఎట్లా పాడితే బాగుంటుందో, సంస్థలో ఇట్లాంటి సేవకుల్ని దేవుడు నాకు ఇచ్చి నన్నుగా అర్థం చేసుకునే ఇట్లాంటి సేవకులందరినీ దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి కాదు, మరలా థింక్ చేయండి. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎన్నిసార్లు, మరలా చెప్తున్నాను, రక్షించబడక మునుపు నేను చాలాసార్లు బలహీనమయ్యాను కదా పాస్టర్ గారు. అప్పుడు కూడా యేసు ప్రభువేనంటే 100%. నా దేవుని నిత్య సంకల్పములో నీవు ఉన్నావు గనకనే అప్పుడు కూడా నా ప్రభువే కాపాడాడు. తల్లి గర్భంలో పడింది మొదలుకొని నీ మీద నా దేవుని కన్నుదృష్టి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక.